పోలవరం జిల్లా వరరామచంద్రపురం మండలంలోని నాగేంద్రపురం గ్రామంలో ప్రజలకు మేలు చేయాల్సిన తాగునీటి పథకం ఇప్పుడు ప్రాణాపాయానికి కారణమవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులు ఇక్కడ మధ్యలోనే నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు పూర్తి కాకపోవడమే కాకుండా నిర్మాణాల కోసం తవ్విన భారీ గోతులను అలాగే వదిలేయడంతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై గ్రామంలో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. చింతూరు ఏజెన్సీ పరిధిలోని నాగేంద్రపురం గ్రామం కొండలు అడవులతో నిండి ఉన్న గిరిజన ప్రాంతం. ఈ గ్రామంలో దాదాపు 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 150 మంది జనాభా ఉన్న ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత సంవత్సరం జల్ జీవన్ మిషన్ పనులను ప్రారంభించింది. ఈ పనులు పూర్తయితే ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుతుందని గ్రామస్తులు ఆశపడ్డారు. అయితే ఆ ఆశలు ఇప్పటి వరకు నెరవేరలేదు. పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో పనులు వేగంగా సాగినట్లు కనిపించాయి. నీటి నిల్వ కోసం నిర్మించాల్సిన ట్యాంక్ కోసం స్థలాన్ని ఎంపిక చేసి భారీ గోతులు తవ్వారు. గ్రామంలో నీళ్లకు నీటి సరఫరా కోసం పైపుల మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఇంటింటికి కుళాయిలు కూడా అమర్చారు. దీంతో గ్రామస్తులు త్వరలోనే తమ ఇళ్ల వద్దకు తాగునీరు వస్తుందని సంతోషించారు. కానీ కొద్ది రోజులకే పనులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం గ్రామంలో తవ్విన గోతులు అలాగే ఉన్నాయి. వాటి చుట్టూ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు. హెచ్చరిక బోర్డులు కూడా లేవు. గ్రామంలోని చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆ గోతుల వద్దకు వెళ్లే పరిస్థితి ఉంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామస్తుల ఆందోళన మరింత పెరిగింది. వర్షాలు ప్రారంభమైతే ఈ గోతులు నీటితో నిండిపోతాయని, ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులు సంబంధిత శాఖల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లినా ఫలితం కనిపించలేదని అంటున్నారు. పనులు త్వరలో ప్రారంభమవుతాయని హామీలు ఇచ్చినప్పటికీ ఆ హామీలు మాటలకే పరిమితమయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గిరిజన ప్రాంత ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నందున తాగునీటి సమస్య వారి దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్నిసార్లు చేతి పంపులో కూడా నీటి ఒత్తిడి తగ్గిపోతోందని, దాంతో నీటి కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ నాగేంద్రపురం వంటి గ్రామాల్లో మాత్రం ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు ప్రమాదకరంగా మారిన గోతులను పూడ్చివేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. దేవి, మాది నాగేంద్రపురం విలేజ్. నా పేరు దేవి, మాది నాగేంద్రపురం విలేజ్. గత సంవత్సరంలో మా దగ్గర జల్ జీవన్ మిషన్ అనుకుంటూ బోరు తవ్విచ్చారు. ఆ పేరు చెప్పుకుంటూ ఒక గోతు కూడా తవ్విచ్చారు. దాని ద్వారా ఇంకా అవ్వలేదండి. జల్ జీవన్ మిషన్ ద్వారా 3 గోతులు తవ్వించారు. ఆ 3 గోతుల్లో ఇప్పుడు పిల్లగాళ్ళు పడిపోతున్నారు. అదే వర్షాకాలం వచ్చినప్పుడు పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం స్పందించి ఆ గోతుల్లో నీటి ట్యాంకులు పెట్టి నీళ్లు సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నాం. మాది విఆర్పురం మండలం, నాగేంద్రపురం గ్రామం. నా పేరు కల్ముల రవి. మా ఊరిలో 30 కుటుంబాలు, 150 మంది ప్రజలు సుమారు ఉన్నాము. మా 150 మందికి చేతి పంపు ఒకటే ఉంది. ఆ ఒక్క పంపు వలన మేము నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ప్రభుత్వం ద్వారా మంజూరైన జల్ జీవన్ మిషన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం. సార్, మాది విఆర్పురం మండలం అండి, నాగేంద్రపురం గ్రామం. నా పేరు వెట్టి ఉంగయ్య అండి. మాది మట్టపల్లి పంచాయతీలోనండి. అయితే గత సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద మా దగ్గర ఒక బోర్ వేశారండి. అయితే ఆ బోర్కి ఇంకా సంవత్సరం అవుతుంది, ఇంకా దానికి పట్టించుకోవట్లేదండి. ఇంకా పైప్ లైన్ చేశారులే కానీ
ఇంకా ట్యాంకులు ఎక్కడ పైపులు అక్కడే పైపులు వదిలేశారండి. అయితే ఇంతవరకు నీళ్ళు కూడా ఏమి ఇంకా దాని గురించి ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదండి. అయితే మళ్ళీ మా దగ్గర పెద్ద సమస్య అండి. వర్షాలు పడితే ఇటు వెహికల్స్ కానీ బండ్లు కానీ రావడానికి చాలా ఇబ్బంది అండి.